ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఎంసెట్ రాసిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. కౌన్సిలింగ్ అయితే మెయిన్గా 5 స్టెప్స్లో అయితే జరుగుతుంది. స్టెప్ 1 వచ్చేసి కౌన్సిలింగ్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరైతే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 2కి పోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆల్రెడీ రీల్ చేసి అయితే పెట్టా. సో మీకు ఇంకా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఈ రీల్ కింద డాక్ అంటే కామెంట్ చేయండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో పర్సనల్గా మీ డిఎంకి అయితే పంపిస్తా. ఇక స్టెప్ 3కి పోతే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడైతే మీ ర్యాంక్ తగ్గ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజెస్ని ర్యాండమ్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకునే బదులు ఒక ప్రయారిటీ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. ప్రయారిటీ ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక స్టెప్ 4 పోతే మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 2 జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్ స్టెప్ వచ్చేసి మీకు అలాట్ అయిన కాలేజీలో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. మీకు కాలేజ్ నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. బికాస్ సెకండ్ ఫేజ్లో కాలేజ్ రాకపోయినా సేఫ్ సైడ్కి అయితే ఉంటుంది. ఇలాంటి ఎంసెట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ ఛానల్ ఇప్పుడైతే ఫాలో చేసుకోండి, మళ్ళీ దొరకదు.